హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ నేను హౌస్ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను, మనం చేసే పనిలో మన హస్బెండ్ హెల్ప్ చేస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నేను హౌస్ క్లీనింగ్ 15 డేస్కి ఒకసారి చేసుకుంటానండి. డ్రెస్సింగ్ టేబుల్ నీట్గా తుడిచిపెట్టుకుంటాము, దాని నిండా డస్ట్ ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా పైన చాలా డస్ట్ ఉంటుందండి, అది చైర్ వేసుకుని ఎక్కి తుడవడము, దాని డోర్లు క్లీన్ చేయడము. కిచెన్లో కూడా మేము మొత్తం టైల్స్ వేయించుకున్నామండి. బాటిల్స్ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న గ్లాసుల్లో పెట్టించుకున్నాము, అక్కడ కూడా ఫుల్ డస్ట్ ఉంటుంది. అవి కూడా 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తానండి. టీవీ యూనిట్ క్లీన్ చేయడం అంటే నాకు పెద్ద టాస్క్ అండి. ఆ బొమ్మలు అవి పడకుండా తీసి క్లీన్ చేయడము, అది కూడా 15 డేస్కి ఒకసారి ప్లాన్ చేసుకుంటాము. ఫ్యాన్లు అయితే మంత్లీ 1 టైం క్లీన్ చేస్తామండి. మా హస్బెండ్ ఉంటే హెల్ప్ చేస్తారు, లేకపోతే ఆయన షిఫ్ట్ ఏమన్నా ఉంటే నేనే చేసుకుంటాను. అది కూడా నేను మాప్ కూడా స్టిక్తో వేస్తే 15 డేస్కి ఒకసారి వేస్తానండి. మా బెడ్రూమ్లో స్టోరేజ్ మంచాలు అవి లాగి దానికి స్టిక్కి క్లాత్ కట్టి అవన్నీ తుడవాలంటే నాకు టైం పడుతుంది. అందుకని స్టిక్తో వేసేది 15 డేస్కి ఒకసారి వేస్తానండి. 3 డేస్కి 4 డేస్కి అలా చేత్తో క్లాత్ పెట్టి తుడుచుకుంటానండి. ఇవన్నీ ఒక్కొక్కసారి 1 డేలోనే చేసుకుంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అవుతుందండి పని అవ్వడానికి. ఒక్కొక్కసారి చాలా నీరసంగా అనిపిస్తే ఒక్కొక్క డేకి ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటాను. ఐరన్ కూడా నేనే చేసుకుంటానండి. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేనే చేసుకుంటున్నాను. మధ్యలో కొన్ని హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల బయట ఇచ్చేదాన్ని, తర్వాత మళ్ళీ నేనే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఈ పనులన్నీ చేస్తున్నానని పొదు పనుగా మాత్రం అనుకోకండి. నేను ఖర్చు పెట్టవలసి వస్తే బాగా డబ్బులు ఖర్చు పెడతాను. మా హస్బెండ్కి నాకు గొడవ అయ్యేది కూడా అక్కడేనండి. మా పాప ఏం కావాలన్నా అది మనం కొనగలిగే రేంజ్లో ఉంటే తప్పకుండా కొంటాను. ఆయనకి డ్రెస్సెస్ కానీ చెప్పులు అవి తెగకముందే చెప్పులు కొని పెడతాను. దీనికే తిడతారు, పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అంటారు ఈ పనులకి. నాకు ఓపిక ఉంది, చేసుకుంటున్నాను, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాను అని చెప్తాను. మనం బతకడానికి డబ్బు అవసరము, మనం ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి, కానీ జీవితమే డబ్బు కాకూడదండి. ఇదే నా ఒపీనియన్. ఆ తర్వాత మనకు వయసు అయిపోయాక డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, మనకి వయసు ఉండదు, ఓపిక ఉండదు ఎంజాయ్ చేయడానికి. ఈ విషయంలో అయితే మేము పూర్తిగా రివర్స్ అండి. ఇలా హౌస్ వైఫ్ కూడా ఇంట్లో బాగానే పనులు ఉంటాయండి. వర్కింగ్ ఉమెన్స్ కంటే వాళ్ళకు కూడా ఎంత పని అమ్మాయిని పెట్టుకున్నా వాళ్ళు వంట చేసుకోవాలి, పిల్లల్ని చక్కబెట్టుకోవాలి, వెళ్ళాలంటే వాళ్ళకి అక్కడ వర్క్ కూడా చేయాలి కదండి, చాలా పని ఉంటుంది. మాకు మంత్లీ వచ్చే ఆ 3 డేస్ అయితే పెద్ద నరకమేనండి. ఆ 3 డేస్ మేము పెయిన్ భరిస్తూ పిల్లల్ని చక్కబెట్టుకొని ఇంట్లో వంట చేసుకొని, వర్క్డ్ ఉమెన్స్ అయితే వాళ్ళు వంట చేసుకొని, వాళ్ళకి పెయిన్ ఉన్నా ఆ టైంకి లీవ్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు. ప్రతి మంత్ అయితే ఇవ్వరు కదండి. కనీసం అలాంటి టైంలో అన్నా మన హస్బెండ్ ఒక కాఫీ కలుపుకుని వచ్చి నువ్వు రెస్ట్ తీసుకో, పని నేను చూసుకుంటానంటే ఆ ప్రేమ మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదండి. ఆడదానికి భూదేవంత ఓర్పు అంటారు కదండి, అందుకనే అలాంటివన్నీ ఆడవాళ్ళకే పెట్టుంటారు ఆ దేవుడు. ఈ పనులన్నీ షేర్ చేసుకుంటూ భార్యలను బాగా చూసుకునే భర్తలు కూడా ఉన్నారండి. ఇవి ఆడంగి పనులు, ఇవి మగవాళ్ళు చేసే పనులు అంటూ ఏం ఉండవండి. ఇవన్నీ మన ఇంట్లో పనులు. మాకు బాగున్నప్పుడు మేమే మిమ్మల్ని ఏ పనులు చేయనివ్వమండి. బాగాలేనప్పుడు మీరు చూపించే ప్రేమను కూడా లైఫ్ లాంగ్ మర్చిపోమండి. బాయ్ అండి.